హాయ్ అండి, వెల్కమ్ టు రాబియా ఫర్రు. ఈరోజు మీ అందరి కోసం పర్ఫెక్ట్గా జున్ను పాలు అనేది ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. ఒక్కసారి ఇలా అయితే చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. మీకు కూడా జున్ను తెచ్చేసుకొని మీరు కూడా ఇలా అయితే రెడీ చేసేసుకోండి. ఒకసారి దీని కొలతలు ఎలా చేసుకోవాలి ఏంటన్నది అయితే చూపించేస్తాను. ఒక 250 ml వరకు అయితే నేను జున్ను పాలు తీసుకున్నాను కాబట్టి 500 ml వరకు అయితే నార్మల్ పాలు తీసుకున్నానండి. దానికి నేను 250 grams ఇక్కడ బెల్లం తీసుకుంటున్నాను అనమాట. 250 ml జున్ను పాలు తీసుకున్నాను కాబట్టి 250 grams ఇక్కడ బెల్లం సరిపోతుంది. నార్మల్ పాలు అండి, మీరు మామూలు ప్యాకెట్ పాలు ఏదైనా సరే తెచ్చుకొని ఇలా ముందైతే నేను ఇక్కడ పాలు కట్ చేసేసుకుని ప్యాకెట్ ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను అనమాట. అంటే ఒక 1/2 లీటర్ పాలు అండి అవి. ఇప్పుడు దానికి నేను ఇక్కడ 1/2 kg బెల్లం తీసుకున్నాను కాబట్టి ఆ బెల్లం మొత్తం కూడా ఇలా మెత్తగా అయిపోయే వరకు మనం ఇలా చేసుకోవాలి. కొంచెం ఏదైనా బండ తీసుకుని కానీ మీరు ఏదైనా దాంతో ఇలా మొత్తం కూడా మెత్తగా చేసేసుకోండి. ఎందుకంటే ఒకేసారి మీరు ఇలా గడ్డలు వేసేసుకుంటే మనకి జున్ను పాల్లో అనేది ఒక్కొక్కసారి కరిగిద్ది లోపల, ఒకసారి ఏమో ఒక చోట కరిగిద్ది, ఒక చోట కరగదండి. అందుకని ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్గా ఉండదన్నమాట. ఇలా ఎప్పుడైనా సరే బాగా మెత్తగా మొత్తం బెల్లం కరిగిన తర్వాతే జున్ను పాల్లో అనేది మనం యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే అంత టేస్టీగా ఉంటుంది అప్పుడే మనకి. ఇక్కడ నేనైతే జున్ను పాలు కొంచెం ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఏమైనా ఇన్ కేస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి, అలా పురుగులు అలా మనకి ఒకసారి పాలలో పడిపోతాయి కదా, అందుకే ఇక్కడైతే నేను ఫిల్టర్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను కొంచెం బెల్లం అంతా కరగాలని చెప్పి ఇక్కడ కొంచెం ఇలా అదే బండ తీసుకుని మొత్తం కరిగిచ్చేసుకొని ఇలా మొత్తం ఆ పాలు మొత్తం ఇందులో జున్ను పాలలో మిక్స్ చేసేసుకోవాలన్నమాట. బెల్లం అస్సలు కొంచెం కూడా మనకి గడ్డల్లాగా అస్సలు ఉండకూడదండి, అలా మనకి కరగదు లోపల. ఇప్పుడు నేనైతే అన్నీ మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మిరియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. అలానే ఇక్కడ నేను ఇలైచీ పౌడర్ అండి, అంటే యాలకుల పొడి కూడా కొంచెం దానిపైన యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇవి రెండేనండి, ఇంకేసుకునేది ఇంకేం వేసుకొని అవసరం లేదు. మామూలు మీ దగ్గర మామూలు యాలకులు ఉంటే కొంచెం దంచేసి వేసుకోండి. ఇక్కడనైతే నేను ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని ఇక్కడ ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసుకొని ఇప్పుడు జున్ను పాలు ఉన్నాయి కదండి, మొత్తం మనకి 750 ml వరకు అయిందండి. ఇదంతా కూడా జున్ను పాలు అనేది దగ్గర పావు తక్కువ 1 లీటర్ అనమాట. వీటన్నిటిని కూడా ఒక స్పూన్ తోటి మొత్తం ఇలా కలిపేసుకుంటే ఆ మిరియాల పౌడర్ ఇలైచీ మొత్తం కూడా మనకి బ్యాలెన్స్గా కలిసిపోతుంది, కింద వరకు కూడా అది వెళ్తుందనమాట. అందుకే మొత్తం ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ కుక్కర్ది ఇలా మూత పెట్టేసుకున్నాను, ఇడ్లీ పాత్ర మూత అయితే నేను పెట్టేసుకున్నానండి. దగ్గర నాకు ఇది వచ్చేసి నేను ఒక 35 minutes to 40 minutes వరకు అయితే సిమ్లో పెట్టేసి వదిలేసాను అనమాట. ఒకవేళ మీరు కుక్కర్ విజిల్కి పెడుతుంటే ఒక 3 నుంచి 4 విజిల్స్ అయితే రావాలండి. ఇక్కడ చూడండి, ఒకసారి నేను తీసి అయితే చెక్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఉడకలేదు, ఇంకో 10 నిమిషాలు అయితే పెట్టుకున్నాను అనమాట. ఎమ్మటే అయితే తీసేయకండి, మీరు కొంచెం చెక్ చేసుకొని ఒక 30 minutes తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 10 minutes అయితే నేను ఇక్కడ పెట్టుకున్నానండి. మీరు కూడా ఇదే విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉండిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి ఎంతో టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఫుల్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మంత్లీ వన్స్ అయినా మనం ఇలా తినటం మంచిది జున్ను అనేది. ఇక్కడ నేను కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం చల్లారింది. ఇప్పుడు నాకు ఇలా ఒక ప్లేట్లోకి అయితే నేను ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట. జస్ట్ మనకి ఒక పుడ్డింగ్ ఉంటుంది చూడండి, కేక్ లాగా అలా పుడ్డింగ్ లాగా ఉంటుందండి. ఇది జస్ట్ పుడ్డింగే జున్ను అంటే, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి ఇలా కొలతలతో చేసుకోండి. ఒకేసారి అందరికీ రాదు కాబట్టి కరెక్ట్గా నేను చూపించే విధంగా చేసుకుంటే మీకు కూడా పర్ఫెక్ట్గా జున్ను అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి, ఇప్పుడు తిప్పేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది మనకి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు కూడా జున్ను అనేది మీకు ఎక్కడైనా దొరుకుతుంటే డెఫినెట్గా మీరు కూడా కొనైనా తెచ్చేసుకొని ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో చూస్తుంటే అందరికీ ఇష్టం కదండి జున్ను అనేది, ఇష్టపడిన వాళ్ళు అంటుండరు. పిల్లలకి ఇలా చేసి ఇచ్చేస్తే మాత్రం డెఫినెట్గా తింటారండి. జున్ను కొంతమంది పిల్లలు అయితే తినరు, కాకపోతే పిల్లలకి కూడా అప్పుడప్పుడు పెట్టడం చాలా మంచిదన్నమాట హెల్త్కి. మనకి మజిల్స్ కూడా కొంచెం స్ట్రెంగ్త్గా, అదే మజిల్ మనకి కొంచెం గట్టి పడతాయి కదా, అప్పుడప్పుడు పిల్లలకి పెట్టాలన్నమాట. ఇక్కడైతే నేను తీసి చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా వచ్చిందో. ఫ్లఫీగా జున్ను అనేది రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా రెడీ చేసుకుంటే నాకు కామెంట్ అనేది పెట్టండి. మీరు ఎప్పుడైనా చేసుకుంటే నా వీడియో కనుక చూసి మీకు ఎలా సెట్ అయిందా లేదా అన్నదైతే నాకు ఎప్పుడైనా కామెంట్లో పెట్టండి మీరు చేసుకున్నప్పుడు. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మా పిల్లలు అయితే వెయిటింగ్ అనమాట, ఎప్పుడు పెడతానని చెప్పి. చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే గట్టిగా ఉండిపోతుంది అనమాట. సెకండ్ డేది చేసుకున్నా మీరు, ఇదైతే నేను ఫస్ట్ డే పాలతోటి చేసుకున్నానండి. ఒకవేళ మీరు సెకండ్ డే పాలతోటి చేసుకున్నా ఇలానే